దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జడ్జెస్, చాప్టర్ 20 వర్స్ 26. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. చాలండి. నేటి దిన మొదటి శుక్రవారము స్వస్తి కార్యక్రమములోని ఉపవాస ప్రార్థన కూడిక కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మనం చదువుకున్నాం. అంశమేమిటి అంటే ఉపవాసములోని స్వస్తి. చదవబడినటువంటి వాక్య భాగములో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలైనటువంటి వారు ఉపవాసమును ఆచరించినటువంటి వారుగా ఉన్నారు. వారు దేవుని ప్రజలయ్యుండి కూడా ఉపవాసమును ఆచరించిన వెనుక వారి జీవితములో కన్నీరు ఆనంద బాష్పములుగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహజంగా వారు దేవుని ప్రజలు గనుక వారికెందుకు కన్నీరు కార్చవలసినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. మన విషయములో కూడా మేము దేవుని ప్రజలం కదా, ఎందుకు ఆయా సందర్భాల్లో మాకు కన్నీరు కార్చవలసినటువంటి పరిస్థితులు, అపజయాలు ఎదురవుతూ ఉన్నాయి అనేటువంటి ఆలోచన రాకపోదు. వారికి ఎప్పుడు కన్నీరు వచ్చింది అంటే, మీరు చదవగలిగితే 20వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదివితే, బెన్యామీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీల్లో 22,000 మందిని నేల కూల్చిరి. బాగా గ్రహించండి. ఏ యుద్ధమైతే దేవుని యొక్క అనుమతి తీసుకొని వాళ్ళు ఆ యుద్ధానికి వెళ్ళారో, ఆ యుద్ధములో వారు అపజయం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట, గెలిచింది ఎవరు అని అంటే మనమేమనుకుంటామంటే బలము గలవారు గెలుస్తారు అని. కానీ ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, బలము గలవారు యుద్ధములో జయముందరు అనేటువంటి సంగతిని జ్ఞాని అయిన సొలొమోను గారి చేత దేవుడు వ్రాయించారు. ఈ ఇశ్రాయేలీలు ఎంతమందో తెలుసా? 11 గోత్రాల వారు. ఈ 11 గోత్రాల వారు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారు అంటే, ఇశ్రాయేలీల్లో చిన్న గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళారు. చూడండి, 17వ వచనాన్ని చదువుతున్నాను.
బెన్యామీనులుగాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు 4,00,000 మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. ఎంతమంది అంట వీరు? 4,00,000 మంది యోధులు ఒక చిన్న గోత్రమైనటువంటి బెన్యామీను గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు వారు ఏం చేశారు అని అంటే, దేవుని యొద్దకు వెళ్ళి మనవి చేశారు. అయ్యా చూడండి 18వ వచనం, వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యోధా వంశస్థులు వెళ్ళవలెనని సెలవిచ్చెను. బాగా వినండి. అదేంటండి, మరి దేవుడే సెలవిచ్చారు కదా, ఎందుకు వారికి అపజయం ఎదురైంది అనేటువంటిది మన ఆలోచన. పిల్లరా, దేవుడు సెలవిచ్చినప్పటికీ కూడా వీరు చేయవలసినటువంటి పనేమిటి అంటే, దేవునిని తోడు తీసుకొని యుద్ధానికి వెళ్ళాలి. అది వారు చేయవలసినటువంటి పని. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయములో మోషే గారితో దేవుడు, అయ్యా ఈ ప్రజలు నీవు ఇక్కడి నుంచి తీసుకొని కనాని దేశానికి తీసుకొని వెళ్ళు అని అంటే, మోషే గారు ఒక చక్కని మాట అంటారు. నీవు మాతో కూడా రాని ఎడలా, 15వ వచనం చదవండి. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. చూసారా? కనుక స్నేహితులరా, ఈ అనుభవము మోషే మహిమలోనికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక యుద్ధానికి ఎవరిని పంపాలి, ఎవరిని ముందు పంపాలి అని దేవుణ్ణి అయితే అడిగారు. కానీ అయ్యా మాకు మరి యుద్ధం ఎదురైంది కాబట్టి ఈ యుద్ధం మమ్మల్ని చేయమంటావా? ఒకవేళ చేయమంటే మేమైతే చేయలేము, నీవే మాతో కూడా యుద్ధానికి రావాలి అని అడగవలసినటువంటి వారుగా ఉన్నారు. కానీ వారు ఆ పని చేయని కారణాన్ని బట్టి పిల్లరా, యుద్ధములో ఇంచుమించుగా మీరు చదివిన వచనంలో 21వ వచనములో 22,000 మంది నేల కూలారు. ఆ తర్వాత 25వ వచనములో ఏమండి 18,000 మంది చనిపోయారు. అంటే ఇంచుమించుగా 40,000 మంది మరణం పాలైపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక అప్పుడు వీరి జీవితంలో కన్నీరు ఎదురైంది. అంటే ఏ అపజయమైతే వారు ఊహించలేదో ఆ అపజయము వారి జీవితంలో ఎదురైనప్పుడు వారు కన్నీటితో ఎక్కడికి వెళ్ళారంటే ఉపవాసములోనికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. అది మనం చదువుకున్నటువంటి సన్నివేశం. ఉపవాసము అనే మాటకు అర్థం ఏమిటి అంటే దేవునికి దగ్గరగా ఉండుట. గ్రహించండి, ఎంత గొప్ప భక్తుని జీవితములోనైనా ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యలోనూ లేదు భక్తుడు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా దేవునికి దగ్గరగా ఉండి ఆ పని చేయకపోతే ఆ పనిలో ఫలము అనేటువంటిది కనబడదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. కనుక ఉపవాసములో వీరేం చేశారంటే దేవుని యొక్క సహవాసమును సంపాదించుట కొరకు ఉపవాసములోనికి వెళ్ళారు. కాబట్టి ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగములో ప్రియులరా వారు ఇక
వాళ్ళ ప్రయత్నం అంతా అయిపోయింది. 4 లక్షల మంది ఏమండి కత్తి దూసేటువంటి వారు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఇక మాకు అపజయమే కానీ జయము అనేటువంటిది మా శక్తిని బట్టి రాదు అనేటువంటి సంగతి ఎప్పుడైతే గ్రహించారో, మన జనకులు 9వ పాటలో వ్రాసినట్లుగా ఏం చేశారో తెలుసా? పిల్లరా, సొంత శక్తితో యేసు ప్రభువుని చేరలేము అని వారు గ్రహించినట్లుగా, దైవజనులు రాసినట్లుగా సొంత శక్తితో మేము ఈ యుద్ధములో జయము అనేటువంటిది పొందలేం అని గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. ఇలాగున మనం కొద్దిగా పరీక్ష చేయటానికి ప్రయత్నం చేయాలి. వీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాసమును ఆచరించటాన్ని బట్టి వారికి ఏమి దొరికిందంటే దేవుని యొక్క సహవాసం దొరికింది. ఇట్లా చూడండి, దేవుడు మనకు బలం ఇచ్చి ఉండొచ్చు, డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఆరోగ్యం ఇచ్చి ఉండొచ్చు, బలగాన్ని ఇచ్చి ఉండవచ్చు, ఆయుష్కాలం ఇచ్చి ఉండవచ్చు. బాగా వినండి, దేవుడు మనకిచ్చినటువంటివి మనకు మేలు చెయ్యాలి అని అంటే, లేదు దేవుడు మనకిచ్చినటువంటి వాటి ద్వారా మేలు పొందాలనుకుంటామా, కీడు పొందాలనుకుంటామా? మనం మేలు పొందాలనుకుంటాం. మేలు పొందాలి అని అనుకుంటే దేవుని యొక్క తోడు అనేటువంటిది అవసరం. ఇశ్రాయేలీలకు దేవుడు ఏమిచ్చారండి? 4 లక్షల మంది యుద్ధము చేయగలిగినటువంటి యుద్ధశూరుల్ని ఇచ్చారు. ఈ యుద్ధము చేయగలిగినటువంటి యుద్ధశూరులైనటువంటి వారు యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా ఒక చిన్ని సైన్యము ముందు ఇంచుమించుగా ఈ యుద్ధానికి వెళ్ళిన వారిలో 40,000 మంది ఎందుకు నేలరాలేరు? అయ్యో, ఏ దేవుడైతే ఆ 4 లక్షల మంది బలగాన్ని వారికి ఇచ్చారో ఆ దేవునిని వారు తోడు చేసుకోకుండా యుద్ధానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ యుద్ధములో ఏం జరిగిందో తెలుసా? అపజయం ఎరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇశ్రాయేలీలైనటువంటి వారు ఇక అప్పుడు ఏం చేశారు? న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనములో మనం చదువుకున్న మాట ఏమిటి అంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఉపవాసముండి కన్నీరు కార్చినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఉపవాసమును వారు ఆచరించి దేవుని సన్నిధిలో వారు తమను తాము అర్పించుకున్నటువంటి, అంటే దేవునికి తమను తాము అప్పగించుకున్నటువంటి కారణాన్ని బట్టి వారి జీవితములో కలిగినటువంటి క్షేమమును ఈరోజు మీ ముందు పెట్టాలి అని ఉద్దేశపడుతూ ఉన్నటువంటి వారనగా ఉన్నాను. స్నేహితులరా, మానవ జీవితములో క్షేమము, మేలు, సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఏమండి మంచి స్థితి ఏదైనా అనుగ్రహించగలిగినటువంటి ప్రేమ కానీ శక్తి కానీ దేవుడు మాత్రమే కలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ప్రభు చెప్పిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం. కాబట్టి వీరు ఒకప్పుడు ఓడిపోయినటువంటి వీరు ఇక ఏం చేశారు అంటే దేవుని యొక్క సహవాసములోనికి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఆ రీతిగా దేవుని సహవాసములోనికి వెళ్ళి దేవుని యొక్క సహవాసమును అందుకున్న తర్వాత వారి జీవితములో కలిగినటువంటి స్వస్తి భాగ్యాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం. 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అహరోను మనువడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా అంటే దేవునికి ఉండవలసినంత దగ్గరగా వాళ్ళు వెళ్ళిన తరువాత
మళ్ళీ ఏం చేశారు? చదవండి. మా సహోదరులైన బెన్యామీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చెయ్యగా, రైట్, యెహోవా వెల్లుడి, చూసారా, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చాను. మీరు బాగా గమనించండి. ఉపవాసములోనికి వెళ్ళక ముందు వారు వెళ్ళి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పారు? యుద్ధానికి వెళ్ళమని చెప్పారు. చదవండి ఆ మాట, ఇందాక చదివారు కదా, 17వ వచనం. అమ్మా, చివరి లైన్కి వచ్చేసేయండి. యెహోవా యోధా వంశస్థులను వెళ్ళవలెనని చెప్పాను. చూసారా? కనుక ఉపవాసములోనికి వెళ్ళకముందు, అంటే దేవునికి సమీపముగా వెళ్ళకముందు వారు దేవునిని అడిగితే ఏమన్నారు? వెళ్ళండి అని తెలియచేశారు. మరి ఒక సందర్భములో కూడా అదే అధ్యాయంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే కూడా వచనం చదువుకుందాం. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీయులతో యుద్ధము చేయుటకు తిరిగిపోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, వారితో యుద్ధము చేయపోవుడని సెలవిచ్చెను. బాగా గమనించండి. వీరు కన్నీటితో దేవుణ్ణి అడిగితే సరే వెళ్ళండి అని దేవుడు చెప్పారు. కానీ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడిగితే ఏం చెప్పారు దేవుడు? మీరు గమనించారా? ప్రార్థన చేయటానికి, కన్నీటి ప్రార్థన చేయటానికి, ఉపవాస ప్రార్థన చేయటానికి వ్యత్యాసం చూడండి. ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నారు? సరే మీ ఇష్టం వెళ్ళండి అన్నారు. కన్నీటి ప్రార్థన చేస్తే ఏమన్నారు? సరే పదండి అన్నారు, వెళ్ళండి అన్నారు. అవునా? కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమన్నారు? ఇప్పుడు చదవండి, చివరి లైన్ చదవండి. రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చెను. ఏం చేశారు దేవుడు చెప్పండి? ఇప్పుడు వాగ్దానం చేశారు. చూసారా? ప్రార్థనకి, కన్నీటి ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి మధ్య వ్యత్యాసం. అందుకే యేసు ప్రభు వారు చెప్పిన మాట మార్క్సు వార్త 9వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. 29వ వచనములో, ఉపవాసము వలననే ఇట్టిది వదిలిపోవుట సాధ్యమో. స్నేహితులారా గమనించండి. అందుకే ఎందుకు అంత గొప్ప పని జరుగుతుంది ఉపవాసములో అంటే, ఉపవాసములో దేవుని యొక్క సహవాసం దొరుకుద్ది కనుక. అర్థమవుతుందండి? ప్రార్థనలోనేమో ఏమండి మన మనవి దేవునితో చెప్పుకుంటాం. ఏమండి ఉపవాసములోనేమో మనము దేవునికి దగ్గర అవుతాం. ఇక దేవునికి దగ్గరైనప్పుడు ఏం జరుగుద్ది? నీవు నా పని మీద ఉండుము, నేను నీ పని మీద ఉంటాను అని దైవజనులతో ప్రభు చెప్పినట్లుగా ఉపవాసములో ఏం జరుగుతుంది అంటే, దేవుడు మనలో ఏకమయ్యేటువంటి భాగ్యం మనకు దొరుకుద్ది. కనుక స్నేహితులారు ఇక్కడ చూస్తే ఈ ఉపవాసములో ఉన్నటువంటి స్వస్తి భాగ్యం ఏమిటో తెలుసా? దేవుడు ఏమిచ్చారంట? అభయం ఇచ్చారు. ఇట్లా చూడండి, ఎవరైనా అభయం ఇస్తే నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దేవుడు అభయమిస్తే ఏం జరుగుద్ది? వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి వాగ్దానములే జరుగా వలసిన కార్యంబులు. ఏంటంటే వాగ్దానములు జరగవలసిన కార్యములు. చూసారా? దేవుని దగ్గరకు వెళితే జరగవలసినటువంటి కార్యాలు దేవుడు సెలవిస్తారు. చూడండి, ఈ అధ్యాయం తీయండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథములోనికి రండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథములో
మరి అంతా చదివితే ఆలస్యం అవుతుంది. కానీ పిల్లరా, హన్నా అనేటువంటి సహోదరికి పిల్లలు లేరు కదా, పిల్లలు లేరు. అనేక పర్యాయములు చూడండి ఆ మాట. మందిరానికి వెళ్ళేటువంటి అలవాటు కలిగి ఉన్నదైనప్పటికీ కూడా తాను సంతానము లేనటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం చదిలో మాట ఉంటుంది. ఎల్కానా ఆమెకు ఏటేటా ఈ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా. అర్థమవుతుందండి? మందిరానికి వెళ్ళటం వేరు, బాగా వినండి, ఉపవాసమును ఆచరించటం వేరు. ఉపవాసం ఉండి ఆ తర్వాత ఏం చేసింది ప్లరా, చూడండి, దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు తాను ఉపవాసం ఉండి చేయబడినటువంటి ప్రార్థనను బట్టి ఒక చక్కని సమాధానము అక్కడ దేవుని యాజకుడైనటువంటి ఏలీ ద్వారా అందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనం చదవండి. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా, అంటే పరోక్షముగా దేవుడు దైవ యాజకుని ద్వారా ఏమిచ్చారు చెప్పండి? అభయం ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు. ఎప్పుడు? ఉపవాసమును ఆచరించి దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి కన్నీటి ప్రార్థన వెళ్ళి ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? నెరవేదా? ఏం చేసింది? 11వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని చాలు. చూసారా? ఆ రీతిగా మందిరములోనికి వచ్చి ఉపవాసం ఉండి ఏం చేసింది అంటే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుని యాజకుని ద్వారా ఈ అభయవాక్కుని ఎప్పుడైతే అందించారో లరా, ఇక ఆ రోజు నుంచి తాను భోజనము చేయుచు ఉన్నది అనే మాట చూస్తున్నాను. చూడండి 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు, చూసారా, నాటు నుండి దుఃఖముఖిగా నుండుట మానేను. చదవండి 19వ వచనం. అమ్మ తీసావా? తరువాత వారు చూడండి 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని. చూసారా స్నేహితులారా, గమనించండి. ఉపవాస ప్రార్థనలో అనేక సంవత్సరాలుగా ఏమండి తనకు ఎవరున్నారు చెప్పండి? 10 మంది పిల్లల కంటే తనను ఎక్కువగా ప్రేమించేటువంటి భర్త ఉన్నాడు. చూడండి, ఆ మాట కూడా కనబడుతుంది. 6వ వచనమా? మొదటి అధ్యాయంలోనే ఉంది. 8వ వచనం.
10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడను కానా? ప్రేమించేటువంటి భర్త ఉన్నాడు, కానీ ఏమండి, తాను చేయవలసినటువంటి ధర్మం తాను చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవునికి సమీపము కాని స్థితిలో తాను గర్భము ధరించలేనటువంటిదిగా, నిందపాలైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత భయంకరమైనటువంటి నింద వచ్చిందో అక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అలాగున తన తోడికోడలైనటువంటి పెనిన్న ఆమెను విసిగిస్తూ ఉన్నట్లుగా 6వ వచనములో మనం చదువుకుంటూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక తానేం చేసింది అని మనం ఆలోచన చేస్తే, తన మీద ఉన్నటువంటి పిల్లలు లేరు అనేటువంటి నిందను తొలగించుకోవటానికి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉపవాసం ఉన్నటువంటి కారణమును బట్టి, కన్నీటితో ప్రార్థన చేసినటువంటి కారణాన్ని బట్టి, అంతేనా ఇంకేమైనా చేసిందా? అంతే చేసింది. కన్నీటితో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి కారణాన్ని బట్టి దేవుడు ఎప్పుడైతే నేను నీకు సహాయం చేస్తానో అని దేవుని యొక్క అభయవాక్కు దొరికిందో, వెంటనే ఆమె ఏం ధరించిందని చెప్పండి? గర్భము ధరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి స్నేహితులారా? మన దగ్గర దేవుడిచ్చిన సదుపాయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా బాగా గుర్తుపెట్టుకోనండి, దేవుడు మనతో ఉండటం అవసరం. ఎవరు మనతో ఉండటం అవసరం? దేవుడు మనతో ఉంటారు, కానీ మనము దేవునితో ఉండేటువంటి స్థితి అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు సరే, సందర్భంలోనికి వస్తే, ఎప్పుడైతే ఉపవాసం ఉండి వీరు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చారో, ఎవరై ఉండి? దేవుని ప్రజలై ఉండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోనికి వచ్చారో, మొట్టమొదటిగా ఏం చూసాం మనం? 20వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 28వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 219వ పేజీ అమ్మ, దానికన్నా 219. యెహోవా సరే వాగ్దానము దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, ఇదిగో నేను నీకు విజయము అనుగ్రహిస్తాను అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. చూసారా? కనుక దేవుడు అప్పగించిన తర్వాత ఎంత గొప్ప శత్రువు అయితే ఏం చేయగలరు చెప్పండి? అవునా? కనుక స్నేహితులారా గమనించండి, ఉపవాసములో ఉన్నటువంటి స్వస్తి భాగ్యం ఏమిటి, ఉపకారం ఏమిటి, లేదా స్వస్తి భాగ్యం ఏమిటి అంటే దేవుని యొక్క అభయము ఉపవాసములో మనకు దొరుకుతుంది. రెండవదిగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. కనుక గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ యుద్ధములో జయం పొందటానికి ఏం చేశారంట? ఏ గిబియా మీదకైతే యుద్ధానికి వెళుతున్నారో ఆ గిబియా చుట్టూ ఆ బెన్యామీయులకు తెలియకుండా మారువేషముతో కొంతమంది సైనికులను ఏర్పాటు చేశారు, మాటుగాండ్రను పెట్టారు. దీంట్లో ఏముంది చెప్పండి? ఏమండి, జయం పొందటానికి అవసరమైనటువంటి ఉపాయము దొరికింది. దేవుడు మన దగ్గర ఉంటే అండి, ఏ స్థితిలో ఎలాగూ జయం పొందాలో ఉపాయం చెప్తారు. చదవండి ఆ మాట కూడా. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పేజీ నెంబర్ చెప్పమ్మా. 161, క్రొత్త నిబంధనలో 161. సరే, అది పర్వాలేదు, వదిలేసి నువ్వు మీకు చదవండి, త్వరగా టైం అవుతుంది. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాదు, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాదు. బాగా వినండి, మానవ జీవితంలో అపాయం ఉంటుంది సహజంగా. ఎందుకని? దైవ విరోధి ఉన్నటువంటి లోకములో మనం ఉన్నాము కనుక అపాయం ఉంటుంది. కానీ అపాయములో ఏం కావాలి అంటే ఉపాయం కావాలి. అపాయాన్ని తప్పించుకునేటువంటి ఉపాయం కావాలి. అవునా? దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఈ ఉపాయం ఎప్పుడు దొరుకుద్దంటే దేవునికి మనము
దగ్గరగా ఉన్నప్పుడు దొరుకుద్ది ఉపాయం. కాబట్టి పిల్లరా, ఇక్కడ మరి ఒకటిగా మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, శత్రువును జయించటానికి అవసరమైనటువంటి ఉపాయాన్ని దేవుడు ఏమిస్తారంటే పరిశుద్ధాత్మ తండ్రి అందించేవారుగా ఉన్నారు. అందుకే దైవజనులు అన్నారు, తెలివిని కలిగించు అని అన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తారంటే అండి, తెలివిని కలిగించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి తెలివిని కలిగించాలంటే మనమేం చేయాలి అండి? పరిశుద్ధాత్మ కొరకు వేడుకోవాలి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటాల్లో పాలు పొందాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళారా, ఒకసారి 7 దినాలు అవుతున్నాయి అనుకుంటా, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాలు ప్రతిరోజు నేను వస్తున్నానన్న వారు మీకు కుడిచే చూపించండి. ముగింపులోని కాదు, ప్రారంభ ప్రార్థన నుంచి. కనుక స్నేహితులారా గమనించండి, చూసారా? కనుక పరిశుద్ధాత్మ తండ్రి మనలో నివాసం చేస్తే పిల్లరా, అపాయము రానివ్వడు అని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పటం లేదు. దేవదాసయ్య గారు చెప్పారు, ఏంటది? ఆపదలు రానిచ్చి మమ్ము ఆదుకున్నావు గాని. కనుక స్నేహితులారా గమనించండి, అపాయములో పిల్లరా ఆయన ఏం చెప్తారంటే ఈ అపాయాన్ని ఎలా తప్పించుకోవాలో. ఎందుకంటే అపాయము కల్పించేటువంటి అపవాది ఉంటాడు కాబట్టి, దేవుడు అపవాదికి స్వాతంత్రం ఇచ్చాడు కాబట్టి పిల్లరా, అపాయమును నిలువరింపచేయడు కానీ అపాయాన్ని తప్పించుకునే ఉపాయాన్ని మట్టికి పూర్తి చేయండి అమ్మా దేవుడు చెప్తారు. అర్థమవుతుందండి? నిజమండి. దైవాత్మ చేత నింపబడి ఏమండి ఉపాయంగా ఉండకపోతే ఏం జరుగుద్దో తెలుసా? అపాయంలో పడిపోతాం. మీకో సంగతి చెప్పనా? మరి డాక్టర్ గారు అభ్యంతరం పడకూడదు. మా నాన్నగారిని ఆ ఊరు ఎక్కడ హైదరాబాద్ తీసుకెళ్ళి హాస్పిటల్కి నడుముకు సర్జరీ చేయించాం. నడుముకు సర్జరీ చేపించినా కానీ విపరీతమైనటువంటి పోటు వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నారు. నేను ఒక్కడనే ఉన్నా. అసలు అది కోవిడ్ టైం కానీ, లేకపోతే మీరు అందరూ నాతో పాటు ఉండోళ్ళ. కాబట్టి అంతేనే కాదు. కాబట్టి స్నేహితులారా గమనించండి, విపరీతమైన నొప్పి వస్తూ ఉంటే ఆ సిస్టర్కి చెప్తే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయనేమో డైక్లోఫెనిక్ ఇంజెక్షన్ చేయమని చెప్పారు. గాజు యాంపుల్ చిన్నగా ఉంటుంది, డైక్లోఫెనిక్ కదా. కనుక ఆ నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసింది. ఆయనకి నొప్పి ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లా. నాకు ఆలోచన వచ్చింది, డైక్లోఫెనిక్ ఇంజెక్షన్ చేస్తే నొప్పి తగ్గకపోవటం ఏంటి అని. ఆ కుట్ని యాంపుల్ ఉంది కదా, దాన్ని ఏం చేశానంటే డస్ట్బిన్లో పడేసింది ఆవిడ. అసలు ఏమి ఇంజెక్షన్ చేసిందని చూసా, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేసి వెళ్ళింది ఆవిడ. ఉపాయం అంటారు, నేను చెప్తాను స్నేహితులారా బాగా గమనించండి. ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది జనరల్గా? ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది? పెయిన్స్ రావడానికి పని చేస్తుంది. అట్లా ఉంటుందన్నమాట. కొంచెం మనం ఉపాయంగా లేకపోతే ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ ఒక్కోసారి తేడా చేసే అవకాశం, చేయాలని చేయరు కానీ పొరపాటు జరుగుద్ది. ఇదేంటిది ఇలా చేశారంటే ఇక వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు, అయ్యో అదే ఇదే అని. అవునా? నిజం. మన శివాపురంలో ఒక ఆయన అంటున్నాడు, సత్తుపల్లిలో ఒక ఎండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. జ్వరం తగిలిన వెళ్తే షుగర్ మాత్రలు రాసిండంట ఎండి డాక్టర్ గారు. ఆయన ఏదో టెన్షన్లో ఉన్నాడు, పేషెంట్ చాలా బిజీగా ఉన్నారు. ఆ ముందు ఆయన రాయిపోయింది, ఇన్ని రాసేసిండు. నిజం. సరే ఇంటికి కొనుక్కొచ్చేసే ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చిన తర్వాత ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటారుగా, ఆయన చూపించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావా అంటే వెళ్ళానంటేను, ఒకసారి వచ్చి మందులు చూసి వెళ్ళంటే వస్తే చూస్తే ఇదే షుగర్ బిల్ రాసింది ఏంట. ఆయనకి షుగర్ లేదు. అట్లా అంటే ఉపాయంగా లేకపోతే ఏం జరుగుద్దో తెలుసా? అపాయాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే అందరు డాక్టర్లు అట్టని చెప్పట్లా, మా డాక్టర్ గారు చాలా మంచి. కాబట్టి గమనించండి. కానీ మీకు మాట చెప్పనా, మనము దేవుని వశములో ఉంటే, పూర్తి చేయండి, మనకు ఎవరైతే సహాయం చేస్తారో వారిని దేవుడు వశపరుచుకుంటాడు. అది ఆబ్జర్వ్ సార్.
దేవుని సహవాసము మానవుడు కోల్పోయినప్పుడు మానవుని చేతిలో ఉన్నటువంటిది ఏదైనా సరే మానవునికి సంపూర్ణంగా ఉపకారం చేయటం అనేటువంటిది ఎప్పటికీ కూడా సాధ్యపడదు. మానవుని తెలివి కూడా ఎక్కడికి నడిపిస్తుంది చెప్పండి? అయ్యో అజ్ఞానంలోనికి నడిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చారో ఏం చేశారో తెలుసా? ఉపాయమును కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఉపాయం అనుగ్రహించారు. సరే, ఇక ముగించే సమయం అయిపోయింది. 2 నిమిషాల్లో మాట్లాడేస్తాను. చూడండి, న్యాయాధిపతులు 3వదిగా న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 218వ పేజీ 20వ అధ్యాయం 31వ వచనం త్వరగా చదవండి. బెన్యామీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునపటి వలె ఇశ్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుష్యులను రాజమార్గములో చంపుచూ వచ్చిరి. కనుక బాగా గ్రహించండి. చూడండి, ఇక్కడ మనం చూస్తే అంత ఉపాయము వారు కలిగినప్పటికీ కూడా బెన్యామీయులు ఏం చేశారు? ఇశ్రాయేలీలైనటువంటి వారిని హతము చేస్తూ ఉంటే వాగ్దానము చేసినటువంటి దేవుని వైపు చూస్తూ ఏమండి వారు తొందరపడకుండా ఏం చేశారు అంటే సహించుకునేటువంటి వారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? దేవుడు మనతో ఉంటే విజయము మనకు అందేంత వరకు అవసరమైనటువంటి శ్రమను సహించుకునేటువంటి శక్తి ఇస్తారు. ఏ శక్తి అండి? అందుకే పరిశుద్ధ గ్రంథములో ఇంకో చోట ఉంటుంది, సహించిన వారమైతే ఏలుదుము. ఏం చేస్తాం చెప్పండి? సహించిన వారమైతే ఏలుదుము. 3వదిగా మనం చూసినప్పుడు శ్రమను సహించేటువంటి శక్తి వచ్చింది. ఎంతవరకు సహించాలి శ్రమ అంటే, దేవుడు ఎంత అనుమతిస్తే అంత శ్రమను సహించినప్పుడు ఏమండి దేవుడు అనుగ్రహించనటువంటి అద్భుతాన్ని మనం చూస్తాం. కనుక చూడండి, కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ చరణంలో ఇలా వ్రాయబడింది, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. చాలు. కనుక శ్రమను మనం ఎప్పుడు సహించగలుగుతామో తెలుసా? అమ్మా నిద్రపోయే వాళ్ళు చెప్పండి, శ్రమ ఎప్పుడు సహించగలుగుతాం? ఎంత చూస్తున్నారండి? ఇది చూడండి, నాకు వెనక్కి నుంచి అలా కోపం నువ్వు చెప్పు. వెనక్కి చూసిన వాళ్ళు చెప్పండి. నాకేదో వచ్చానట్టు మరి ఎంత చూస్తారండి? కనుక శ్రమను మనం ఎప్పుడు సహించగలుగుతామని అడిగా. కనుక శ్రమను ఎప్పుడు సహించగలుగుతామో తెలుసా? శ్రమలో మనకు దేవుడు తోడై ఉంటే ఎదురయ్యేటువంటి శ్రమను మనము సహించగలుగుతాం. కనుక అలాగున సహించుకునేటువంటి శక్తి దేవుడు వారికి అనుగ్రహించారు అని మనం చూస్తూ ఉన్నాం. 32వ వచనం త్వరగా చదివేయండి. 32వ వచనం, 34వ వచనం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 32, 34 వచనాలు. బెన్యామీనీయులు అమ్మా మునుపటి వలె వారు మన ఎదుట నిలువలేకపోయిరి అని అనుకొని రాజేయుడు రండి చెప్పుకొని చుండ్రి. చూసారా? గమనించండి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బెన్యామీనీయులు మునుపటి వాళ్ళే వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారు అని అనుకుంటున్నారంట. కానీ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీలు ఏమండి పారిపోయినట్టు నటిస్తూ ఉన్నారు. చూసారా? అట్లా వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి వాళ్ళ మీద దాడి చేయటానికి. కానీ ఈ బెన్యామీలు ఏం చేశారు? వీళ్ళు ఓడిపోయారు కదా అని అనుకున్నారు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువు మోసపోయేటట్టు చేస్తాడు. శత్రువు ఏం చేస్తాడు? మోసపోయేటట్లుగా దేవుడు చేయగలిగినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని త్వరగా సహాయం చేయండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. అమ్మా
వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనీయకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. చూసారా స్నేహితులారా, గమనించండి. శత్రువులకు అవసరమైనటువంటి తెలివిని దేవుడు మరుగు చేశారు అని కూడా మనం అర్థం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఇశ్రాయేలీలకేమో తెలివిని వెలిగించారు. ఎందుకని? బెన్యామీయులకేమో తెలివిని మరుగు చేశారు. ఎందుకని? వీరేమో దేవుని దగ్గర ఉన్నారు, వారేమో దేవునికి దూరముగా ఉన్నారు. అదే తేడా. స్నేహితులారా, గమనించండి. దేవుడు మనకిచ్చినటువంటి తెలివి మనకు ఉపయోగకరముగా ఉండాలి అంటే దేవునికి మనం సమీపముగా ఉండాలి. సొంత తెలివితో మనం ఏమీ చేయలేమని దైవజనులు 9వ కీర్తనలో పాడిన సంగతి మనకు తెలుసు. 5వదిగా న్యాయాధిపతుల గ్రంథములోని 20వ అధ్యాయం 37వ వచనం. అమ్మా, మాటునున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోని వారినందరినీ హతము చేసిరి. చూసారా, ఎంతకాలం దాక్కొని ఉండాలో అంతకాలం దాక్కొని ఉన్నారు. ఎప్పుడు వచ్చి ఆ పట్టణం మీద దాడి చేయాలో అప్పుడు దాడి చేశారు. ఏంటో ఏముంది అందులో మీరు చెప్పాలి. సరే, ఏంటో తెలుసా? ఏ సమయమునకు ఏ పని ఎలా చెయ్యాలో అలా చేసేటువంటి జ్ఞానం వస్తుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమిస్తారు చెప్పండి? ఏ సమయానికి ఏ పని ఎలాగూ చేయాలో అవసరమైనటువంటి జ్ఞానం ఇస్తారు. కనుక అక్కడ ఇశ్రాయేలీలైనటువంటి వారికి బెన్యామీయులను గెలవటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించారు. అందుకే బైబిల్లో ఉంటుంది, బుద్ధి జ్ఞానముల సర్వసంపూర్ణత యెహోవా యందు నిక్షిప్తములై ఉన్నవి. కనుక స్నేహితులారా, గమనించండి. మనం చేసేటువంటి పనిలో మనము జ్ఞానమును కలిగి జ్ఞానమును ప్రదర్శించాలి అంటే, జ్ఞానముతో మనం పని చేయాలి అంటే పిల్లరా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. కనుక ఇక్కడ ఇశ్రాయేలీలకు దొరికినటువంటి స్వస్తి భాగ్యం ఏమిటి అంటే పిల్లరా, అవసరమైనటువంటి జ్ఞానం. ఏ సమయంలో శత్రువు మీద యుద్ధం చేయాలో, ఏ సమయం వరకు కనిపెట్టుకొని ఉండాలో అనేటువంటి జ్ఞానము దేవుడిచ్చారు. ఎంత గొప్ప స్వస్తి భాగ్యం! స్వస్తి అంటే మంచి భాగ్యం. పిల్లరా, 6వదిగా 20వ అధ్యాయం 42వ వచనం. ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇశ్రాయేలీల ఎదుట వెనుకకు తిరిగిరి గాని యుద్ధమున తరుమబడగా పట్టణములో నుండి వచ్చిన వారు మధ్య మార్గం ఇదే మార్గమందే వారిని చంపిరి. చూసారా ఏం జరిగింది చెప్పండి? శత్రువుకు దిక్కుతోచనటువంటి స్థితి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి శత్రువుకి? దేవుని దగ్గర ఉన్నటువంటి వారి మీదకి వచ్చినటువంటి శత్రువుకి ఏంటంట? దిక్కుతోచనటువంటి పరిస్థితి ఎదురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక చివరిగా 7వదిగా 20వ అధ్యాయం 48వ వచనం. మరియు ఇశ్రాయేలీలు బెన్యామీల మీదికి తిరిగి వచ్చి పట్టణవాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాతన హతము చేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. అంటే అర్థం ఏమిటంటే పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. ఏంటి అర్థం చెప్పండి? సంపూర్ణ విజయం వచ్చింది. ఏం చెప్పండి? దేవునిని తోడుగా చేసుకొని ఉపవాసములోనికి వెళ్ళి దేవునితో కలిసి వారు చేసినటువంటి యుద్ధములో అలా కలిగిన స్వస్తి భాగ్యం ఏంటి తెలుసా? సంపూర్ణ జయం వచ్చింది. లోకంలో రెండు శేషాలు ఉండకూడదంటే ఏ శేషాలు ఉండకూడదు సార్? రుణశేషం, శత్రుశేషం ఉండకూడదంట. అవునా కాదు? ఈ రెండు ఉంటే ఎప్పుడైనా ఏదో ఒకసారి ప్రమాదం చేస్తే చేయవా? రుణశాతం, శత్రుశాసం ఉండొచ్చా? రుణశాసం అంటే అప్పుడు బాధ,
రెండు శేషాలు కూడా లేకుండా సంపూర్ణమైనటువంటి విజయము ప్లరా ఎవరికి దొరికింది చెప్పండి? ఉపవాసములోనికి వచ్చి దేవుని యొక్క సహవాసం అందుకున్నటువంటి వారికి. కనుక స్నేహితులారా గమనించండి, ఇంకొక మాటలోనికి వచ్చి ముగించేస్తాను చూడండి. ముందుకు వచ్చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే సంపూర్ణమైనటువంటి విజయం అనే మాట గురించి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 224వ పేజీ చూడండి. ఒకప్పుడు ఒక్క బిడ్డ కూడా లేనటువంటి హన్నాకు 21వ వచనం చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. చూసారా ఎంతమంది? అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు పిల్లలు? 3, 2, 5, సమూయేలు దగ్గరికి 6. సంపూర్ణమైందా అవలేదా? చూసారా? సంపూర్ణమైనటువంటి జయము దేవుని యొక్క సహవాసములో దొరుకుతుంది. కనుక ఉపవాసములోనికి రండి. దేవుని సంపూర్ణ సహవాసాన్ని అందుకోండి. ప్రతి విషయములో జయం అందుకుంటాం, స్వస్తి భాగ్యాన్ని కలిగి ఉంటాం. అట్టి ధన్యత చేరి వచ్చిన మనలకు తండ్రి మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ స్వస్థతా దినమందు ఉపవాస ప్రార్థనా దినముగా మాకు అనుగ్రహించిన స్వామి నీకు స్తోత్రాలు. ఉపవాసములోని స్వస్తి భాగ్యమును గురించి అయ్యా మీరు అందించినటువంటి సందేశమును బట్టి వందిస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని అపవాది ఎత్తుకొని వెళ్ళకున్నట్లుగా మీ కావలి భద్రత దయచేయండి, సహాయం చేయమని మా హృదయముల్లో నింపుకొని నిత్యము నీ సహవాసముతో ఈ లోకయాత్ర అంతటిలో కూడా అన్ని స్థితులలోనూ కూడా జయము పొందగలిగినటువంటి కృప అనుగ్రహించి మహిమ మేఘమునకు మమ్ములను ఆయత్తపరచుమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.